వాటర్ అంతా ఇంట్లోకి వర్షం వచ్చిందంటే వాటర్ అంతా ఇంట్లోకి వెళ్ళిపోతాయి సార్. అది కూడా ఎంత ఉంటుందంటే ఇంతే ఉంటుంది సార్. సైట్ కూడా ఒక క్లీనింగ్ కూడా ఇంతే ఉంటుంది. అంత మించి ఎక్కువగా అయితే ఉండదు. వాష్రూమ్స్ లేదు సార్, కానీ చాలా నరకం అయితే అనిపిస్తారు సార్. దోమలు అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మంత్రివర్యులు అన్న నారాయణ గారు సౌత్ నియోజకవర్గంలో ఉదయాన్నే 7 గంటలకల్లా విజిట్ చేసి ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ అన్నది 150 సంవత్సరాల హిస్టరీ ఉంది. దానికి ఇవాళ మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతూ ఉంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు 177 మంది ఇవాళ అక్కడ చిన్న చిన్న షెడ్యూల్ రూపంలో వేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలుస్తూ మా కష్టాలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు. సో ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది. ఈ సమస్యను తీర్చినందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇది మొత్తం కూడా ఈ విజిట్ చేసి కమిషనర్ గారికి, లోకల్ కార్పొరేటర్ గారికి, మా మేయర్ గారికి, ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపం మారుతుంది. ఇలాగ ఇంకొక 5 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ ముందు కమిట్మెంట్స్ అవి కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది. రోడ్లన్నీ ఆల్రెడీ మొత్తం వేయడం జరిగింది. సో ఇలాంటి హౌసింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేజర్గా. అవన్నీ కూడా అలాగే అన్నగారి ద్వారా పూర్ణ మార్కెట్ ఒకటి, నెహ్రూ బజార్, అవి 2 కూడా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలోని పెద్ద మార్కెట్లు, వాటికి కూడా ఒక రూపం తీసుకొస్తా ఉన్నాం. అతి త్వరలోనే వాటిని కూడా వర్క్ స్టార్ట్ చేసే విధంగా మా కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, ముఖ్యంగా అందరూ మంత్రి గారు కూడా అందరూ ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఉదయాన్నే వచ్చి నియోజకవర్గంలో మా పేదల కష్టాలు విన్నందుకు మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారాలండి. ఈరోజు లక్ష్మీనగర్లో ఏదైతే వెలంపేట జోన్ 4లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని అటు శాసనసభ్యులతోనూ మరియు ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ విజిట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే 6 చదరపు అడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 162 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. ఈ స్లమ్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది, చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేను వచ్చాను. అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి దారుణం. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో కూడా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు కూలి నాలి చేసుకునేవాళ్ళు, నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు 177 మంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలనే దానికి ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము, స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైన తొందరలో దీని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.